రవితేజ గారి లేటెస్ట్ మూవీ ఇరుముడి ట్రైలర్ వచ్చేసింది. ట్రైలర్ ఎలా ఉందంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. నాకైతే ట్రైలర్ చూడగానే చాలా బాగా నచ్చింది. సో ఏం నచ్చింది, ఎందుకు నచ్చింది అనేది మాట్లాడుకుందాము. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఓపెన్ చేస్తే. ఈ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో నచ్చితే, కంటెంట్ నచ్చితే ఒక లైక్ కొట్టండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, రీసెంట్లీ రవితేజ గారి మూవీస్ అయితే నాకు అసలు నచ్చట్లేదు. మధ్యలో వచ్చిన ఒకటి రెండు మూవీస్ తప్పించి మిగతావైతే వెరీ బ్యాడ్ ఫిలిమ్స్. ఇంకా పర్టికులర్ గా చెప్పాలి అంటే అప్పుడెప్పుడో 2021 లో వచ్చిన క్రాక్ మూవీ తర్వాత అంతగా చెప్పుకోదగ్గ మూవీస్ ఆ తర్వాత అయితే సరిగా రాలేదు. మధ్యలో ధమాకా మూవీ కొంచెం కామెడీగా అనిపించినా కానీ ఆ రేంజ్ సక్సెస్ అయితే రాలేదు. ఒకానొక టైంలో రవితేజ గారి మూవీస్ చూస్తుంటే నాకు అసలు ఏంటి రవితేజ గారి స్క్రిప్ట్ సెలెక్షన్ ఇలా ఉందేంటి, అసలు ఏం సెలెక్ట్ చేసుకుంటున్నారు, ఏం చేస్తున్నారు. ఇయర్లీ ఏదో మూవీస్ ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయి కానీ వాటిల్లో సోల్ అయితే మిస్ అవుతుంది. రవితేజ గారు కూడా ఏదో చేస్తున్నామంటే చేస్తున్నాం కదా అన్నట్టే ఉంది అనిపించేది నాకైతే. అండ్ దానికి తోడు రవితేజ గారి యాక్టింగ్ అండ్ అలాగే ఆయన్ని స్క్రీన్ మీద ప్రెజెంట్ చేసే విధానం కూడా నాకు చాలా రొటీన్ గా అనిపించింది. అలాంటి టైంలో ఒక అప్డేట్ విన్నాను, రవితేజ గారు శివ నిర్వాణ గారు కాంబినేషన్ లో ఒక మూవీ వస్తుంది అని చెప్పేసి. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ కాంబినేషన్ సెట్ అవుతుంది అని. సో నాకైతే ఈ కాంబినేషన్ మీద నమ్మకం ఉంది. ఈ కాంబినేషన్ లో వచ్చిన మూవీ ట్రైలర్ చూశాను. సో ట్రైలర్ గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అనవసరమైన ఎలివేషన్స్ ఏమీ కనిపించలేదు నాకు ఈ ట్రైలర్ లో. ఎందుకంటే రవితేజ గారు పేరు చెప్పగానే ఆయనకున్న మాస్ మహారాజా అనే ఒక టైటిల్ అడ్డుపెట్టి ఏదేవో అనవసరమైన ఎలివేషన్స్, మాస్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తూ ఉంటారు సినిమాతో, స్టోరీతో సంబంధం లేకుండా. అలాంటివి నాకు ఈ ట్రైలర్ లో అయితే అస్సలు కనిపించలేదు. అలా అని ఈ ట్రైలర్ లో అవేమీ లేవా అంటే కాదు, ఉన్నాయి. ఫైట్స్ ఉన్నాయి, ఎలివేషన్స్ ఉన్నాయి, డైలాగ్స్ కూడా ఉన్నాయి. బట్ అవన్నీ కూడా నాకు స్టోరీలో కూర్చున్నట్టు కనిపించాయి. ఎప్పుడైనా ఒకటి ఉంటుంది, మాస్ అనేది క్యారెక్టర్ లో ఉండాలి, క్యారెక్టరైజేషన్ లో కాదు. ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పిన పాయింట్. సో ఇది నాకు చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ లొకేషన్స్. ఈ మధ్య మన మూవీస్ లో ఇది ఒక చేంజ్ కనిపిస్తుంది, మంచి చేంజే. లాస్ట్ వీడియోలో కొరియన్ కనకరాజు మూవీ గురించి మాట్లాడినప్పుడు కూడా నేను ఇదే విషయం చెప్పాను. ఆ మూవీలో కూడా సెట్స్ నాకు చాలా తక్కువ కనిపించాయి, ఈ మూవీలో కూడా అలాగే అనిపించింది. ఏదో ఒక సెట్స్ వేయడం లేదు, పల్లెటూరు బ్యాక్ డ్రాప్ లో మూవీ అంటే రామోజీ ఫిలిం సిటీ లో ఆ చెట్టు, ఆ పక్కనున్న గుడి ఇవి చూపించడం, ఇలా కాకుండా ఒక రియల్ లొకేషన్స్ లో, సీలేరు లొకేషన్స్ లో మూవీని తీశారు. చాలా బాగుంటుంది ఆ ఏరియా. ఒక 3 years బ్యాక్ అక్కడ నేను ఉన్నాను, ఒక 20 days. ఎక్కడ ఫ్రేమ్ పెట్టినా గానీ అదిరిపోయే లొకేషన్స్ ఉంటాయి అక్కడ, చాలా బాగుంటాయి చూడడానికి. మేబీ ఆడియన్స్ కి ఈ మూవీలో ఉన్న ఆ లొకేషన్స్ ఇవన్నీ కూడా ఒక మంచి ఫ్రెష్ ఫీలింగ్ ఇస్తాయి అనుకుంటున్నాను. అండ్ అలాగే మన డైరెక్టర్స్ కూడా ఇప్పుడు కొంచెం మంచి మంచి లొకేషన్స్ లో బయట తీద్దాం అనుకుంటున్నారు, సెట్స్ వేయకుండా. సో అది చాలా మంచి సైన్ అది. ఎందుకంటే ఒక మూవీలో మనం ఎస్టాబ్లిష్ చేసే ఏరియాస్, ఆ లొకేషన్స్, వీటిని బట్టి కూడా ఆడియన్స్ మూవీకి కనెక్ట్ అవడం అనేది చాలా డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ మ్యూజిక్. జీవి ప్రకాష్ గారు చాలా బాగా ఇచ్చారు. ఎస్పెషల్లీ ట్రైలర్ లాస్ట్ పోర్షన్ లో విల్లాది వీరుడే వీరమణి కంటనే ఆ బీట్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. ఒక డివోషనల్ సాంగ్ ని ఒక క్యారెక్టర్ యొక్క ఎలివేషన్ లాగా పెట్టడం చాలా బాగుంది, చాలా బాగా కనెక్ట్ అయ్యాను నేనైతే ఆ మ్యూజిక్ కి, ఆ బీట్ కి. అండ్ నెక్స్ట్ విజువల్స్ కూడా బాగున్నాయి. ఆల్రెడీ చెప్పాను కదా, ఫ్రేమ్స్ ఎలా పెట్టినా కూడా బాగుంటాయి ఆ లొకేషన్స్ అని. వాటిని ఇంకా బాగా చూపించారు కెమెరామ్యాన్. నెక్స్ట్ ఫైనల్లీ రవితేజ గారి యాక్టింగ్ చాలా సెటిల్డ్ గా అనిపించింది నాకైతే. ఒక క్యారెక్టర్ కి ఎంత వరకు కావాలి, ఎంత రేంజ్ వరకు కావాలి అనేది అంతవరకే ఇచ్చారు, ఎక్స్ట్రా అనవసరంగా అయితే చేయలేదు. ఒక పల్లెటూరు మొరటు మనిషిగా అండ్ అలాగే ఒక ఫాదర్ గా ప్రేమ, ఎమోషన్, బాధ, ఆవేశం చాలా యాంగిల్స్ అయితే చూపించారు శివ నిర్వాణ గారు రవితేజ గారిలో. అండ్ ఐ థింక్ రవితేజ గారిలో ఒక కంప్లీట్ యాక్టర్ ని మనం చూడబోతున్నాం అనిపిస్తుంది చాలా సంవత్సరాల తర్వాత. ఇంకా స్టోరీ అయితే ఒక స్టడీస్ మీద, ఆ స్టడీస్ వల్ల ఉండే ప్రెజర్ పిల్లల మీద ఎలా ఉంటుంది, అండ్ అలాగే ఆ పల్లెటూరులో జరిగే ఒక క్రైమ్ మీద డిపెండ్ అయ్యి రన్ అవుతుంది అనిపిస్తుంది. సో చూద్దాం. మూవీ అయితే రవితేజ కెరీర్ ఒక మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ అలాగే అందరికీ కూడా నచ్చాలని కూడా కోరుకుంటున్నాను. సో అది గైస్ ఇవాళ మన వీడియో. ఈ ట్రైలర్ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది కామెంట్స్ లో చెప్పండి. సో అది గైస్ ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. అండ్ అలాగే ఓపెన్ చేస్తే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యు ఆల్ లేటర్, బాయ్.